లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయమందు నువ్వు కానీ లేదా కుటుంబంలో ఎవరైనా అస్వస్థతతో ఉన్నారేమో, లేదా ఏదైనా ఒక పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, కుటుంబంలో ఒక విడుదల కోసం, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, ఈ సమయమందు దేవుని వాక్యము మనలను బలపరుస్తున్నది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 46-47 వచనాలలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఒక ప్రధాని తన కుమారుడు మరణ పడకపై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను తన గృహానికి రమ్మని బతిమలాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనకుండేటువంటి సమస్య, అది ఏదైనా కూడా అస్వస్థత కావచ్చు, లేదా ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదై ఉన్నప్పటికీ కూడా మనం ముఖ్యంగా చేయవలసిన మొట్టమొదటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళడం, ఆయనకు మన సమస్యను తెలియపరచడం. ఈ ప్రధాని యేసుక్రీస్తు ప్రభును తన గృహానికి రమ్మని ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీరు సూచక క్రియలు మరియు మిరాకిల్స్ చూస్తే కానీ మీరు నన్ను విశ్వసించరు అని చెప్పినప్పుడు ఈ ప్రధాని ఆ మాటను ఆయన పట్టించుకోలేదు. కానీ తన కుమారుని ఎప్పుడెప్పుడు స్వస్థపరచాలి అనేటువంటి ఆలోచన మాత్రమే అతను కలిగి ఉన్నాడు. మనం కూడా ఇతర పరిస్థితులు, ఇతర సమస్యలపై ఎక్కువగా మనము ఫోకస్ అంటే ధ్యాస నిలుపుకోకుండా యేసుక్రీస్తు ప్రభువుకు తెలియపరిచి ఆయనను ఆ సమస్యలోకి ఆహ్వానించడం మనము నేర్చుకోవాలి. సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు మన సమస్య తీర్చగలడు అని సంపూర్ణంగా మనము విశ్వసించాలి. ఈ ప్రధాని మనకు 3 పాఠాలు నేర్పిస్తాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువుకు సమస్యను తెలియపరిచినాడు. మూడోది, తన గృహానికి రమ్మని, నీవు వస్తే నా కుమారుడు బ్రతుకుతాడు, ఆయన మరణ పడకపై ఉన్నాడు యేసు, నీవు త్వరగా వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ కుటుంబంలో కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారేమో, యేసుక్రీస్తు ప్రభుకు తెలియపరచు, ఆయన్ని నీ గృహానికి ఆహ్వానించు, అంటే నీ జీవితంలో ఆహ్వానించు. సంపూర్ణంగా ఆయన ఆ యొక్క సమస్యను పరిష్కరించగలడు అని పూర్తిగా విశ్వసించు. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు చూసినాడో, ఆ యొక్క ప్రధానికి ఒక మాట చెప్తాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడతాడు అని మాట ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మాట ఇచ్చినాడంటే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ ప్రధాని ఆ మాటను స్వీకరించి బయలుదేరుతాడో, దారి మధ్యలోనే అతనికి ఒక వార్త అందుతుంది. ఏంటి ఆ వార్త అంటే, తన కుమారుడు సంపూర్ణంగా స్వస్థపరచబడినాడని. ఆమేన్. బహుశా నీవు కూడా అలాంటి ఒక అద్భుతాన్ని నీవు చూడాలనుకుంటున్నావేమో. ఈ సమయమందు యేసుక్రీస్తు ప్రభును నీవు సంపూర్ణంగా విశ్వసించు. నీకుండే సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయనకు తెలియపరచు. ఆయన సంపూర్ణంగా నీ సమస్యను తీర్చగలడు. అది అస్వస్థత కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరి కుటుంబంలో ఏదే సమస్య అయినప్పటికీ కూడా ఆయన ఆ సమస్యను తీర్చగలడు. ఆయన సమర్థుడు, సృష్టికర్త, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతి అయిన దేవుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.